హాయ్ అండి అందరికీ. నా చేతిలో చూసారా ఫ్రెష్ బనానాస్ అయితే ఉన్నాయి. ఈ బనానాతో హెల్తీగా కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేద్దాము. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా అయితే 2 పండిన బనానాస్ అయితే తీసుకొని ఇలా ఫోక్ స్పూన్తో స్మాష్ చేశాను. అవి మిక్సీ జార్లో తీసుకొని ఒక ఎగ్, ఆయిల్, బెల్లం పౌడర్ కూడా వేసుకొని మిక్సీ అయితే పెట్టాను. 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్స్ కోకో పౌడర్ కూడా జల్లించుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో కూడా వేసేసాను. 1 స్పూను బేకింగ్ పౌడర్, అర స్పూను బేకింగ్ సోడా కూడా యాడ్ చేయండి. ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను చూపించిన ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇంకా పాలు కూడా ఏమీ యాడ్ చేయకండి. ఇంట్లో ఇలా టీ గ్లాసెస్ కానీ స్టీల్ గ్లాసులు కానీ ఉంటాయి కదా, హాఫ్ క్వాంటిటీ వరకు వేసుకొని పైన చాకో చిప్స్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. చాకో చిప్స్ లేకపోతే డైరీ మిల్క్ అయినా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో మనం చేసుకున్న కప్ కేక్స్ వేసి 35 మినిట్స్ బేక్ చేస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. చూసారు కదా, కప్ కేక్స్ అనేవి చాలా స్పాంజీగా వచ్చాయి కదా. మీకు ఇంకా క్లారిటీగా వీడియో కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి అయితే చెకింగ్ చేసేయండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసేయండి. మరి వెళ్తూ చిన్న లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.